How can I differentiate between normal ear discharge and an infection after a cold? సో చాలామందికి కోల్డ్ కాఫ్ అయినప్పుడు చెవిలో చీము కారడం, చెవి నొప్పి రావడం, ఫస్ట్ నొప్పి వస్తుంది, తర్వాత చీము కారటం. ఇవి మెయిన్గా పెద్దవాళ్ళ కన్నా చిన్నపిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తుంటాం. చిన్నపిల్లలు ఎక్కువగా చెవి నొప్పి అంటుంటారు. ఎందుకు చిన్నపిల్లల్లో చెవి నొప్పి ఎక్కువగా ఉంటుంది అంటే, యూజువల్లీ చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ అప్పుడప్పుడే డెవలపింగ్ ఏజ్ కాబట్టి ఇమ్యూనిటీ ఇప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటి ఏజ్లో వాళ్ళకి ఈ బయటికి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ ఏదైతే ముక్కు కానీ గొంతు కానీ ఈ బయటికి ఎక్స్పోజ్ అయ్యే డైరెక్ట్గా బయటికి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ కాబట్టి సో డైరెక్ట్గా ఇన్ఫెక్షన్ అనేది ముక్కులో కానీ గొంతులో కానీ లాడ్జ్ అయిపోయి కొంచెం ఎక్కువగా అయిందనుకోండి ఇమీడియట్గా వాళ్ళకి కోల్డ్ కాఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ అక్కడి నుంచి ఇయర్కి ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అని అంటే, ఈ మధ్యలో ముక్కు నుంచి మనం ముక్కు వెనక భాగంలోకి వెళ్తే ఇక్కడ ఒక ఓపెనింగ్ ఉంటుంది మనకి. దీన్ని నాసోఫారింగ్స్ అంటాం, అంటే గొంతు భాగం. ఇదంతా గొంతు భాగం. సో ముక్కు ఎక్కడైతే గొంతుకు స్టార్ట్ అవుతుందో, ముక్కు నుంచి గొంతుకి మనం ఎప్పుడైతే చేంజ్ అవుతుంటామో ఆ భాగం నుంచి ఒక ట్యూబ్ అనేది చెవి లోపలికి కనెక్టెడ్ ఉంటుంది. ఈ బొమ్మలో కనుక క్లియర్గా మీకు కనపడుతుంటుంది. దీన్ని యూస్టేచియన్ ట్యూబ్ అంటాం. ఇది చెవి లోపల మిడిల్ ఇయర్లోకి కనెక్టెడ్ ఉంటుంది. ఈ పిల్లల్లో ఈ ట్యూబ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా. సో ఏమవుతుందంటే ఈ భాగంలో ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా చాలా ఈజీగా చెవిలోకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో మొదటగా చెవి నొప్పి ఈ భాగం అంతా సడన్గా ఉన్న వలన రాత్రిపూట లేచి చెవి పట్టుకొని ఏడుస్తూ ఉంటారు పిల్లలు. అంటే దాని అర్థం సడన్గా చెవి నొప్పి. వాళ్ళకి ఆల్రెడీ ఒక 4-5 డేస్ నుంచి కోల్డ్ కాఫ్ ఉండొచ్చు. సో జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏం చేస్తుంటాం, ఏదో జలుబు టానిక్ అది మార్కెట్లో దొరుకుతుంటాయి, డైరెక్ట్గా తీసుకొచ్చి దగ్గు జలుబు అంటే దగ్గు జలుబు సంబంధించిన టానిక్లు వేస్తుంటాం. కానీ ఇవి టెంపరీగా ఆ గొంతులో అక్కడ ఉన్న జస్ట్ ఏదైతే ఆ ఇరిటేషన్ ఉందో దాన్ని మాత్రమే తగ్గించి టెంపరీ రిజల్యూషన్ ఇస్తాయి తప్ప పర్మనెంట్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండి అది కనుక వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి అది కనుక స్ప్రెడ్ అయితే ఈ ముక్కు నుంచి ఇంకా చెవికి స్ప్రెడ్ అయ్యి చెవి నొప్పి కూడా స్టార్ట్ అవుతుంది. అప్పటికి మనం జస్ట్ నొప్పి గోళీలు మాత్రమే వేసి తగ్గించే ప్రయత్నం చేస్తే ఇందులో మొత్తం చీమ్ నిండిపోతుంది. ఈ మిడిల్ ఇయర్ మొత్తం కూడా చీమ్ నిండిపోయి ఇయర్ డ్రమ్ అనేది ప్రెషర్ తట్టుకోలేక ఒక్కొక్కసారి పగిలిపోయి అక్కడి నుంచి చీమ్ కారడం అనేది బయటికి వస్తూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా చిన్నపిల్లల్లో ముఖ్యంగా దగ్గు జలుబు ఏదైనా ఉండి తగ్గట్లేదు, ఇమ్మీడియట్గా ఎంత తొందరగా మనం ఎంత ఫాస్ట్గా మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే అంత ఎక్కువగా మనం దానివల్ల ఆ కాన్సిక్వెంట్గా జరిగే కాంప్లికేషన్స్ని అంత ఎఫెక్టివ్గా మనం నివారించవచ్చు.